ఈ లాగదమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడమ్మా, 240 అంటే వాల్యూ చెప్పగలుగుతారు? చెప్పండి ఎంతో? 1 sir. 1. ఇప్పుడు దెన్ నేను ఈ జీరోని పట్టుకుని ఏమంటున్నానంటే జీరో ఈజ్ కాల్డ్ లాగరిథమ్ ఆఫ్ 1, లాగరిథమ్ ఆఫ్ 1 టు ద బేస్ 2 అంటున్నా. It can be written as 0 is equal to లాగరిథమ్ ఆఫ్ అని చెప్పి రాయలేక log 1 టు ద బేస్ 2. కొద్దిమంది ఎట్లా పడితే ఎట్లా రాస్తున్నారండి, ఇట్లా 1 రాసి 2 రాస్తున్నారు. అట్లా కాదు, లాగరిథమ్ పక్కన 1 పెట్టి ఇక్కడ బేస్ గా రాయాలి. కొద్దిమంది ఎట్లా పడితే అట్లా రాస్తున్నారండి, ఇట్లా రాసేసి ఇట్లా రాస్తున్నారు. అట్లా రాయకూడదు, లాగరిథమ్ పక్కన 1 రాసి బేస్ 2 అని రాయాలి. ఇప్పుడు నేను సపోజ్ 2 power 1 ఎంతండి? 2. ఈ 1 ఏమనాలంటే లాగరిథమ్ ఆఫ్ 2 టు ద బేస్ 2 అనాలి. లాగరిథమ్ ఆఫ్ 2 టు ద బేస్ 2 అనాలి. 2 square is equal to 4. 2 ఏమనాలి? లాగరిథమ్ ఆఫ్ 4 to the base 2. అంటే చూడండి, దీనేమో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం, దీనేమో లాగరిథమ్ ఫామ్ అంటాం. మన ఎక్స్పోనెన్షియల్ ఫామ్ దగ్గర నుంచి లాగరిథమ్ ఫామ్ లోకి మార్చాం. టూ పవర్ -1 ఎంత? 1/2. -1 is equal to లాగరిథమ్ ఆఫ్ 1/2 టు ద బేస్ 2. 2 power -2 చెప్పండి. (1/4). -2 ఏమనొచ్చు? లాగరిథమ్ ఆఫ్ 1/4 టు ద బేస్ 2. నెక్స్ట్ అండి, ఇప్పుడు నోట్ పాయింట్ రాసుకోండి. a power x is equal to capital N. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. x ని ఎంత రాయొచ్చండి? log n base. log n టు ద బేస్ ఏ రాయొచ్చు. వేర్ ఇక్కడ మెయిన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి, బేస్ మీద రిస్ట్రిక్షన్ ఉంటదండి. దీని విధంగా మార్చేటప్పుడు ఖచ్చితంగా బేస్ గురించి చెప్పగలగాలండి. ఎవరైనా చెప్పండి చూద్దాం. లాగరిథమ్స్ ఇంత ముందు నేను నేర్పాను అని అంటే ఎవరైనా నేర్చుకున్నారన్నా చెప్పండి. బేస్ మీద రిస్ట్రిక్షన్ చెప్పండి. a not equal to 0. ఇంకా ఎవరైనా చెప్పండి. ఇంకా ఎవరైనా ఆల్రెడీ లాగరిథమ్స్ నేర్చుకున్న వాళ్ళు బేస్ మీద రిస్ట్రిక్షన్ ఉంటది, ఆ బేస్ రిస్ట్రిక్షన్ చెప్పండి ఎవరైనా. ఇది ఒక ఇంకా ఏంటి ఎవరైనా చెప్పండి లాగరిథమ్స్ గురించి వాళ్ళు. బేస్ ఏమనండి, మొత్తానికి అయితే ఒక్కళ్ళు కూడా క్లారిటీ చెప్పట్లా. చూడండి, జాగ్రత్త చెప్పాలి. బేస్ అనేది కంపల్సరీ రిస్ట్రిక్షన్ ఉంటుందండి. బేస్ గురించి కలవరించాలి. బేస్ గ్రేటర్ దాన్ 0 నాట్ ఈక్వల్ టు 1. బేస్ గ్రేటర్ దాన్ 0 నాట్ ఈక్వల్ టు 1. n గురించి చెప్పండి. n ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. x గురించి చెప్పండి. x టేక్స్ ఎనీ రియల్ నెంబర్. దీని ఇంటర్వల్ ఫామ్ లో రాసేటట్టయితే చూడండి ఒకసారి. బేస్ గ్రేటర్ దాన్ 0 నాట్ ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటంటే 0 నుంచి 1 వరకు ఉండే ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. 0కి 1 మధ్యలో ఉండే ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. గ్రేటర్ దాన్ 0 నాట్ ఈక్వల్ టు 1 అంటే 0కి 1 మధ్యలో ఉండే అన్ని వాల్యూస్ వస్తాయి, 1 కంటే ఎక్కువ ఉండే అన్ని వాల్యూస్ వస్తాయి.
కాబట్టి దట్ ఈస్ ఇంటర్వల్ ఫామ్ లో వద్దామా, ఏ బిలాంగ్స్ టు ఓపెన్ 0 to 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ అట్లాగైనా రాయొచ్చు. లేకపోతే ఓపెన్ 0 to ఇన్ఫినిటీలో 1 కన్సిడర్ చేయకూడదు, గ్రేటర్ దాన్ 0 నాట్ ఈక్వల్ టు 1. n బిలాంగ్స్ టు గ్రేటర్ దాన్ 0 కాబట్టి 0 to ఇన్ఫినిటీ. x takes any real number కాబట్టి x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. మనం చక్కగా ఒక ఆర్డర్లో వచ్చామండి. ప్రోగ్రెషన్స్, సెట్స్, ఇంటర్వల్స్, ఇన్ఈక్వాలిటీస్, ఫంక్షన్ లో క్వాడ్రాటిక్, ఇప్పుడు లాగరిథమ్స్. ఒక ఆర్డర్ లో వచ్చామండి. ఎక్కడో ఆర్డర్ అనేది కరెక్ట్ ఆర్డర్ తీసుకొచ్చానండి. ఇంటర్వల్స్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. మీకు కీ రోల్ అంతా కూడా ఇంటర్వల్సే. ఇంటర్వల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీ అందరు బాగానే ఉంటుంది సార్, ఎందుకు సార్ బేస్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి, 1 ఎందుకు అవ్వకూడదు, ఎందుకు నెగిటివ్ అవ్వకూడదు, ఎందుకు 0 అవ్వకూడదు అని చెప్పి మీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు చూద్దామండి. రిమార్క్స్ అని పెట్టుకోండి. ఇప్పుడు 0 స్క్వేర్ ఎంతండి, 3. 0 స్క్వేర్ 0. అప్పుడు 2ని ఏం రాయొచ్చండి, log 0 to the base 0 అని రాయొచ్చు. 0 క్యూబ్ ఎంతండి, 0. 3ని ఏం రాయొచ్చండి, log 0 to the base 0. అంటే ఈ రెండింటి నుంచి ఏమొచ్చింది మనకి, ఈ రెండు ఈక్వల్ కదా, ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. జరిగిద్ది ఇలాగా. బేస్ కనుక 0 అయితే ఇలాగే జరిగిద్ది, 2 = 3 అని వచ్చింది. కాబట్టి బేస్ 0 తీసుకుంటూ ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో లాగరిథం ఫామ్ లో మార్చినప్పుడు అంబిగ్యూటీ వచ్చింది. 2 = 3 అని ఎట్లా వచ్చింది. కాబట్టి బేస్ 0 తీసుకోవటం వల్ల ఇలాంటి అంబిగ్యూటీ అరైజ్ అవుతుంది. కాబట్టి బేస్ అనేది 0 తీసుకోవాలా, తీసుకోకూడదా, తీసుకోకూడదు. దేర్ఫోర్ బేస్ అనేది నాట్ ఈక్వల్ టు 0. 0 వద్దు. ఎందుకు బేస్ 0 తీసుకోకూడదు అనేది మీ దగ్గర ఉండాలి, ఆన్సర్ ఉండాలి మీ దగ్గర. బేస్ ని తీసుకోకూడదంటే తీసుకోకూడదు అన్నారు సార్ అని కాదు, ఎందుకు తీసుకోకూడదు అన్న సంగతి మీకు తెలియాలి. బేస్ అనేది 1 అవ్వకూడదు. 1 అయితే ఏంటి ఇబ్బంది చూద్దాం. 1 స్క్వేర్ ఎంత, 1. మళ్ళీ అప్పుడు 2 ఎంత వచ్చింది, 2. log 1 to the base 1 వచ్చింది. 1 క్యూబ్ ఎంత, 1. 3 ఎంత వచ్చింది, log 1 to the base 1 వచ్చింది. మళ్ళీ ఏమైంది, ఈ రెండింటి నుంచి మళ్ళీ 2 ఈక్వల్ కాబట్టి 2 ఈక్వల్ అని వచ్చింది. మళ్ళీ ఇది రాంగ్. కాబట్టి దేర్ఫోర్ బేస్ అనేది 1 అవ్వకూడదు. బేస్ 0 తీసుకోకూడదు, బేస్ 1 తీసుకోకూడదు, బేస్ నెగిటివ్ కూడా తీసుకోకూడదు. నెగిటివ్ తీసుకుంటే ఏంటి ఇబ్బంది చూద్దాం. ఇక్కడ దగ్గర రాశారు అందరూ. ఇది చూడండి. నెక్స్ట్ నేను బేస్ నెగిటివ్ తీసుకున్నా. -1 హోల్ స్క్వేర్ 1, -1 హోల్ పవర్ 4 1. ఇక్కడ నుంచి 2 ఎంత వచ్చింది, log 1 to the base -1. ఇక్కడ నుంచి 4 ఎంత వచ్చింది, log 1 to the base -1. మళ్ళీ ఇక్కడ నుంచి ఏమొచ్చింది, 2 = 4. మళ్ళీ ఇబ్బంది వచ్చేసింది. బేస్ అనేది -1 కాదు, ఇలా నెగిటివ్ తీసుకుంటే అంబిగ్యూటీ వస్తానే ఉంటది. ఓకేనా. కాబట్టి బేస్ నెవర్ బి నెగిటివ్, నెవర్ బి నెగిటివ్ అవ్వకూడదు. ఇలా ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూపించాను. ఇలా బేస్ నెగిటివ్ తీసుకున్నప్పుడల్లా కూడా అంబిగ్యూటీని చూపించవచ్చు మనం. నేను ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పట్లేదు ఇక. కాబట్టి టోటల్ గా బేస్ అనేది ఎలా ఉండాలండి, ఖచ్చితంగా 0 ఉండకూడదు, 1 ఉండకూడదు, నెగిటివ్ ఉండకూడదు. దేర్ఫోర్ బేస్ అనేది ఎలా ఉండాలి, 0కి 1 మధ్యలో ఉండొచ్చు, 1 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఇట్లాగా బేస్ అనేది నెవర్ బి నెగిటివ్,
బేస్ నాట్ ఈక్వల్ టు 0, బేస్ నాట్ ఈక్వల్ టు 1 తీసుకొని ఎప్పుడు చేసినా ఈ ధర నుంచి ఇక్కడ వస్తున్నాయి చూడండి, ఈ వాల్యూస్ వస్తున్నాయి చూడండి, ఈ వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్ వస్తాయి. బేస్ నెవర్ బి నెగిటివ్, నెవర్ బి 0, నెవర్ ఓకేనా, నాట్ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకుంటే ఇటువైపు వచ్చే నెంబర్లు ఎప్పుడు పాజిటివ్ వస్తాయి. ఈ నెత్తి మీద వచ్చే నెంబర్స్ ఏ రియల్ నెంబర్ అయినా రావచ్చు, నెత్తి మీద ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. బేస్ మట్టుకు కనుక మీరు కనుక గ్రేటర్ దాన్ 0, నాట్ ఈక్వల్ టు 1 తీసుకోండి, ఇక్కడ వచ్చే నెంబర్స్ ఎప్పుడు పాజిటివ్ వస్తాయి. పైన ఏ రియల్ నెంబర్ తీసుకునే ఇబ్బంది ఉండదు. అందువల్లే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అనే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని లాగరిథమిక్ ఫామ్ లో మారుతున్నప్పుడు మెయిన్ మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు బేస్ గురించి మాట్లాడాలి. బేస్ అనేది గ్రేటర్ దాన్ 0, నాట్ ఈక్వల్ టు 1 తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఎన్ అనేది ఖచ్చితంగా ఏమైతే పాజిటివ్ అయి తీరుతుంది. అట్లాగే ఈ ఎక్స్ బదులు ఏ రియల్ నెంబర్ అయినా కన్సిడర్ చేయొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు ఇక. కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని ఇట్లా లాగరిథమిక్ ఫామ్ లోకి మార్చేటప్పుడు బేస్ మీద రిస్ట్రిక్షన్ కనుక మీరు చెప్పగలిగితే గ్రేటర్ దాన్ 0, నాట్ ఈక్వల్ టు 1 అనే రిస్ట్రిక్షన్ వల్ల ఈ క్యాపిటల్ అనేది ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. ఎక్స్ బదులు ఏ రియల్ నెంబర్ రాసుకున్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదు, అంబిగ్యూటివ్స్ అనేవి రావు. కాబట్టి ఫైనల్ గా ఇక ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని లాగరిథమిక్ ఫామ్ లో మార్చుతున్నప్పుడు ఇంకా ఎవరు చెప్పినా చెప్పకపోయినా బేస్ గురించి చెప్పమన్నాం. ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, నాట్ ఈక్వల్ టు 1. లాగరిథం పక్కన క్యాపిటల్ ఎన్ పెట్టా, క్యాపిటల్ ఎన్ గురించి చెప్పమంటే గ్రేటర్ దాన్ 0. ఈ లాగరిథం ఎన్ టు ద బేస్ ఏ ఉంది, ఎక్స్ టేక్స్ గురించి అడిగా, దిస్ టేక్స్ అని అడిగా, టేక్స్ ఎనీ రియల్ నెంబర్, ఎనీ రియల్ నెంబర్. ఇప్పుడు ఇదే కాదు, నేను ఏది ఇచ్చినా నా లాగరిథం పక్కన నేను టీ అని పెట్టా, బేస్ నేను బి అని పేరు పెట్టా, దీని సమ్ వై అన్న. మీరు అమ్మటినే బి గురించి చెప్పమన్నా మీరు అరవాలి, బేస్ గ్రేటర్ దాన్ 0, బేస్ గ్రేటర్ దాన్ 0,